ఇలా మీరు ఎవరినైనా ఇగ్నోర్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా పిచ్చి వాళ్ళలాగానే నీ వెంటనే పడతారు. కానీ ఈ టెక్నిక్ నిన్ను ఎవరైతే బాధ పెట్టారో కేవలం వాళ్ళ మీదనే యూజ్ చేయాలి. నిన్ను ఎవరైతే మంచిగా చూసుకున్నారో వాళ్ళ మీద యూజ్ చేస్తే వాళ్ళు నీకు మళ్ళీ కనిపించారు. మొదటిగా ద ప్రాక్సిమిటీ పారాడాక్స్. వాళ్ళు నీ ముందున్నారు, నువ్వు ఫిజికల్లీ ప్రెసెంట్ అయి ఉన్నావు కానీ ఎమోషనల్ గా అబ్సెంట్ అయి ఉన్నావు కానీ న్యూట్రల్ గానే ఉన్నావు. సింపుల్ హాయ్ హలో అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు కూడా కామ్ గా వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళ మైండ్ లో ఒక లూప్ ఉంటుంది, నేను ముందున్నా కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు అనే ఒక క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది. రెండోది, నువ్వు గ్రూప్ లో ఉన్నావు, అక్కడ ఆ పర్సన్ కూడా ఉన్నారు, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో అప్పుడు నువ్వు వాళ్ళని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయి. ఆబ్వియస్ గా కాదు, న్యాచురల్లీ ఉండాలి. అంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టే ట్రీట్ చేయొద్దు. సైకాలజీ చెప్పేది మనుషులు ఒకే దాని వెనకాల వెళ్తారు, ఏదైతే వాళ్ళని ఇగ్నోర్ చేస్తుందో దాని వెంటనే. మూడవది, ఇమోషనల్ డిటాచ్మెంట్. ఎవరైనా నీకు ఏమైనా చెప్తే వాళ్ళకి షార్ట్ రిప్లై, ఆ సరే ఓకే అన్నట్టే ఉండాలి, అంతేగాని ఎక్స్ప్లెనేషన్ ఎమోషన్స్ పెట్టద్దు.